హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, టికెట్ టు ఫినాలే అయితే 3 రౌండ్స్ అయిందనమాట. సో, లైవ్‌లో చూసుకుంటే అంటే లైవ్‌లో కొంచెం చూసాను నేను. దానిలో తనూజ గారు ఔట్ అయిపోయారు. ఇప్పటికైతే ప్రస్తుతం రైట్ నౌ 11:30కి. సో, తనూజ గారు ఔట్ ఆఫ్ ద రేస్. సుమన్ గారు గెలిచారు. సో, ఆ టాస్క్ ఇద్దరు బాగా ఆడారులేండి. రేపు వస్తదేమో ఆ టాస్క్. సో, ఇద్దరు బాగా ఆడారు. బట్ అది ఇంకా టాస్కే అట్లుందనమాట. కొంచెం అంటే ఎఫర్ట్స్ ఇద్దరు ఏ ఇద్దరు ఆడినా ఎఫర్ట్స్ ఇద్దరు పెడతారు. బట్ అది చివరికి ఇంకా ఆబ్వియస్లీ ఒకళ్ళే గెలుస్తారు కదా. అది పైన ఒక వాటర్ అవన్నీ పెట్టారు. అది తాళ్లతో పట్టుకొని ఉండాలి. ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తే వాళ్ళు గెలుస్తారు అనమాట. సో అది రేపు చూస్తే ఎనీవేస్ అది రేపు వస్తుంది ఎపిసోడ్లో, రేపు డిస్కస్ చేసుకుందాం. ఇవాళ అయితే 3 రౌండ్స్ జరిగినాయి. సో దానికి ముందు రీతు గారు అదే ప్రోమోలో వచ్చింది కదా, రీతు గొడవ చేసేది ఐష్యూ గురించి ఒకటి, అండ్ డెమాన్ పవన్ ఫిజికల్ అయిన దాని గురించి ఒకటి, అండ్ ఇంకా ఇంకా మోస్ట్లీ ఆ రెండేలేండి ఇష్యూస్. ఇంకా అంతే, అంతకు మించి ఏం లేవు. ఆ రెండు ఇష్యూస్ గురించి మాట్లాడదాం అండ్ టాస్క్లో ఎవరెవరు బాగా ఆడారో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే సాంగ్ వస్తుంది, మార్నింగ్ సాంగ్. ఇంకా ఇక్కడ భరణి గారు మాట్లాడుతూ ఉంటారు సుమన్ గారితో. మనం మనం గెలవాలి అన్నట్టు, అదే టికెట్ టు ఫినాలే గెలవాలి అన్నట్టు, అండ్ ఎవరు గెలవకూడదో కూడా చూసుకొని ఆడాలి, ఎలా పడితే అలా కాదు, బ్రెయిన్ యూస్ చేసి ఆడాలి అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏంటి సుమన్ గారికి అంటే అంత ఆలోచించారనా ఏంటి ఆయన ఉద్దేశం, నాకు అర్థం కాల. సో ఇక్కడ మేబీ ఆయన స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అంటే బేసికలీ ఇది టికెట్ టు ఫినాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పొజిషన్లో ఉన్నామో చూసుకోవాలి. మనం టాప్లో ఉంటే మనకు అది వచ్చినా రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ వస్తేనే కొంచెం ఓట్ బ్యాంక్ అది దానికి ప్రాబ్లం అవుతుంది. సో టాప్ 3లో ఉన్న వాళ్ళకి టికెట్ టు ఫినాలే మోస్ట్లీ అవసరం లేకపోవచ్చు. బికాజ్ మేజర్లీ టాప్ 2, టాప్ 3కి కూడా అవసరం లేకపోవచ్చు. బట్ అదే వాళ్ళకి ఇంకా ఓటింగ్ అదంతా ఎఫెక్ట్ అవ్వకూడదంటే అవసరం ఉండదంతా. సో ఇప్పుడు 4, 5, 6 ఇంకా 4, 5, 6 ఇంకా పైన మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 8 మంది ఉన్నారు కదా. సో 8 మందిలో ఒకళ్ళకి వస్తుంది. ఇప్పుడు 8th పొజిషన్లో ఉన్న వాళ్ళకు 8 మందిలో ఒకళ్ళకి వస్తుంది. అండ్ ఎనీవే కళ్యాణ్ నామినేషన్స్లో లేడు, ఓకే అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 మందిలో ఒకళ్ళకి వస్తుంది. ఎయిత్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి వస్తే 7th పొజిషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయే 7th, 6th డబుల్ ఎలిమినేషన్స్ ఇట్లుంటే 6th వీళ్ళకి డేంజర్. సో మోస్ట్లీ ఈ లాస్ట్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకే డేంజర్ టికెట్ టు ఫినాలే ఎవరికి వచ్చినా. సో ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పొజిషన్లో ఉన్నాము, మనకెవరు కాంపిటీషను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ టాప్లో లేకపోతే, ఇన్ కేస్ టాప్ 3లో లేకపోతే, సో మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ మనకు వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, మనకి వచ్చే ఛాన్సెస్ పోతున్నాయి. నెక్స్ట్ మన తర్వాత ఎవరికి రావాలి అంటే, మనకి హౌస్లో ఎవరికైతే క్లోజ్ బాండింగ్ ఉందో వాళ్ళు ఏ పొజిషన్లో అయినా ఉండనివ్వండి, అంటే టాప్లో ఉంటే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు ఉన్నారు, సంజన గారికి ఇన్ కేస్ రాలేదు, అట్లీస్ట్ ఇమాన్యువల్కి వచ్చేలాగా ట్రై చేశారనుకోండి. సో దాట్ ఒకవేళ వాళ్ళకి టికెట్ టు ఫినాలే వచ్చింది కదా అని వాళ్ళని నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో పెట్టకపోతే వాళ్ళ ఓటింగ్ అంతా వీళ్ళకి పడిద్ది. ఓకే, అదొకటి. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళని కూడా నామినేషన్స్లోనే పెట్టారనుకోండి, లేదు మీరు నామినేషన్స్లోనే ఉంటారు, బట్ తర్వాత ఒకవేళ లాస్ట్ డే సేవ్ చేసుకోవచ్చు, అట్లా ఉంచి నామినేషన్లో పెట్టి అట్లా పెట్టుకుంటే వాళ్ళు ఎలాగూ సేవ్ అవుతారు కదా, టాప్లో ఉన్న వాళ్ళు సేవ్ అవుతారు కాబట్టి మీరు ఇంకొకళ్ళకి ఎవరికన్నా యూస్ చేయండి అంటారు, ఇన్ కేస్ వాళ్ళు లాస్ట్ 2లో ఉంటే తప్ప. సో అప్పుడైనా వీళ్ళకే యూజ్ చేస్తారు, క్లోజ్ ఉన్న వాళ్ళకే. సో ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది, మనం ఇన్ కేస్ డేంజర్ పొజిషన్లో ఉంటే మనం గెలుచుకునేలా చూసుకోవాలి. అండ్ మనం ఇన్ కేస్ గెలవలేమనుకుంటే మనకి అక్కడ క్లోజ్ ఎవరు ఉన్నారో వాళ్ళు టాప్లో ఉంటే, టాప్లో ఉన్న వాళ్ళల్లో మనకి క్లోజ్ ఎవరో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా ఉంది, ఎవరు కొంచెం ఏ టాప్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళకున్న ఐడియా బట్టి వాళ్ళకు వచ్చేలాగా చూసుకోవాలి. అలా కాకుండా మనతో పాటు కాంపిటీటివ్ పొజిషన్ అంటే ఇంచుమించు అదే పొజిషన్లో ఉన్న వాళ్ళకు వచ్చినా
ఆర్ మనకి ఎవరైతే కొంచెం ఆపోజిట్ కాంపిటీటర్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి వచ్చినా కానీ ప్రాబ్లం అయిపోయింది, మన పొజిషన్కి డేంజర్ అయిపోయింది. సో బేసికల్గా అట్లా చూసుకొని ఆడాలి. సో భరణి గారు అన్న దాన్ని బట్టి ఆయన స్ట్రాటజీ కూడా ఇదే అయి ఉండొచ్చు అనుకుంటున్నా. ఆయన కాంపిటీషన్ మోస్ట్లీ రీతు ఆర్ సంజన గారు, సుమన్ గారు కూడా ఒక రకంగా కాంపిటీషనే అనుకోవచ్చు ఆయన. సో వీళ్ళల్లో ఎవరికి వచ్చినా ఆయనకు ప్రాబ్లం అయింది. తనూజ గారికి వస్తే మేబీ ఆయనకు ఓటింగ్ పడచ్చు. మళ్ళీ ఈ మధ్య కొంచెం క్లోజ్ అవుతున్నారు. అండ్ కొంచెం ఇవాళ నాకు అనిపించింది దివ్య గారు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ కొంచెం వాళ్ళు పక్క పక్కన కూర్చోవడం అట్లా కొంచెం అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. సో యా ఆయనకి ఏంటంటే ఆయనకి ఇప్పుడు తనూజ గారికి వస్తే ఆయనకి బెనిఫిట్ అవ్వచ్చు. ఇంకెవరికి వచ్చినా ఇప్పుడు డెమాన్కి వస్తే రీతుకు యూజ్ చేస్తారు, ఆర్ ఇమాన్యువల్కి వస్తే సంజన గారికి యూజ్ చేస్తారు. సో మోస్ట్లీ తనుజ గారికి వస్తేనే ఆయనకి కొంచెం ఛాన్స్ అనేది ఉంటుంది అనుకుంటున్నా. ఆవిడ కూడా కొంచెం ఈ మధ్య ఎవరితో అంత క్లోజ్ ర్యాప్ ఆర్ అంత అనిపించట్లా. మరి ఏమన్నా ఇలాంటి బెనిఫిట్స్ వచ్చినా ఆవిడ ఖచ్చితంగా వీళ్ళకి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇమాన్యువల్కి వస్తే సంజన గారికి యూజ్ చేస్తారు అన్నట్టు నాకు అనిపించట్లా. సో ఆవిడకి క్లోజ్ ఇప్పుడు కళ్యాణ్, భరణి గారు మేబీ ఆర్ ఏమో చూద్దాం. సో అట్లా స్ట్రాటజీ వేసుకొని ఇట్లా సుమన్ గారితో చెప్తున్నారా అనుకున్నా. సో ఇక్కడ మేబీ ఆయన మెయిన్ టార్గెట్ రీతు అనుకుంటున్నా నేను. ఎందుకంటే మొన్న నామినేషన్స్లో చూసుకున్నా, నామినేషన్స్ కాదు, మొన్న కెప్టెన్సీ టాస్క్ చూసుకున్నా, సారీ లాస్ట్ వీక్ అట్లే అనిపించింది. సో ఇంకా తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ ఫన్నీగా ఇట్లా నేను ఇంట్లో కాకరకాయలు ఎండబెట్టాను, ఇట్లా గోంగూర కట్టలు కట్ చేశాను, ఇట్లా ఇవన్నీ చేశాను, అదేంటి మా మదర్ అమ్మాయిలు పుట్టున్నా బాగుండేది, ఏదైనా పని చేసేవాళ్ళు, ఎందుకురా మీరు, ఇట్లా ఫన్నీగా చెప్తున్నాడు, సీరియస్ టోన్లో కాదు. సో ఇక్కడ ఇలా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇలాంటివన్నీ చేశాను, తర్వాత కూడా మేబీ ఇంట్లో హెల్ప్ ఇలాంటివి చేసి ఉండొచ్చు. సో ఇట్లా చెప్పుకుంటా ఉన్నాడు. దెన్ తర్వాత ఇక్కడ మళ్ళీ భరణి గారు అండ్ సుమన్ గారు అనమాట, ఇద్దరం ఒకే టీంలో ఉందాం, వేరే టీం అయితే మనల్ని తొక్కేస్తారు అన్నట్టుగా ఇట్లా అనుకుంటా ఉన్నారు. సో ఎలాగూ కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ వాళ్ళు కలిసి ఆడతారు. నిన్న నామినేషన్స్లో కూడా అలానే జరిగింది కదా. ఇది ఓకే, ఆబ్వియస్లీ అక్కడ ఎవరున్న ఆ ప్లేస్లో వాళ్ళకి ఎవరు క్లోజో వాళ్ళని వాళ్ళని చేయరు, నామినేషన్ అవతల వాళ్ళనే చేస్తారు. సో అదేం పెద్ద మిస్టేక్ కాదు. అండ్ గేమ్స్ కూడా ఏదన్నా కలిసి ఆడాలన్నప్పుడు మనకు అక్కడ ఎవరు క్లోజు, ఎవరితో ఆడితే మనకి ఎక్కువ బెనిఫిట్ అయ్యిద్ది అవే చూసుకుంటారు. సో ఇంకా వాళ్ళిద్దరికి ర్యాపో కూడా ఫస్ట్ నుంచి బాగానే ఉంది. అండ్ ఇంకా తర్వాత లాస్ట్ వీక్స్ నామినేషన్స్లో ఉండాలి, ప్రాబ్లం అయిపోయింది సడన్గా అన్నట్టు అంటూ ఉంటారు. మేబీ ఇమాన్యువల్ గురించేమో ఇట్లా నామినేషన్స్లో లేకుండా ఉంటున్నాడు కదా అని. ఇంకా ఇక్కడ తనుజ గారు డెమాన్ పవన్తో, నువ్వు పెట్టిన పాయింట్స్ కరెక్ట్ ఉంటే బాధపడను, నువ్వు ముందే చెప్పాలి కదా అందరూ నామినేషన్స్లో ఉండడానికి ఇలా చేశానని, నాకు చేసినందుకు కాదు నాకు బాధ, నేను ఎలా అరిచాను నాకు నేనే నచ్చట్లేదు, సారీ అన్న కదా అంటే ప్రొలాంగ్ చేయకు అన్నట్టు డెమాన్ అంటాడు. ఇక్కడ డెమాన్ సారీ ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాల. నేను కదా బ్యాడ్ అయింది, నేను రాక్షస్ లాగా అరిచి ట్రిగ్గర్ అయిపోయాను నేను, ఇట్లా అంటూ ఉన్నారు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ గారే నామినేట్ చేశారు డెమాన్ని. అవతల మనిషి ఇప్పుడు రీజను బాగుందో బాగాలేదో అది ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. బాగుంటే బాగుందని అతనికే ఓట్ వేయడమో అతన్నే కొంచెం నచ్చడమో జనాలకి జరిగిద్ది. బాగోకపోతే అతనికి ఓట్లు వేయరు ఆర్ ఏమి రీజన్ అని అతన్నే తిట్టుకుంటారు. తిట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఐ మీన్ లైక్ గేమ్ బాగా ఆడలేదు వాట్ ఎవర్ అనుకుంటారు. ఓకే, సో ఫస్ట్ మీరు చేసినప్పుడు అవతల మనిషి ఆబ్వియస్లీ అది లైక్ ఎందుకో కొంచెం నిన్నైతే నాకు సంజన గారు లాగా అనిపించారు. అంటే అంత లెవెల్ ఆఫ్ వర్డ్స్ లూజ్ అయినట్టు కాదు కానీ అరవడం అదంతా
ఒక నామినేషన్‌ని తీసుకోలేకపోయినట్టు అనిపిచ్చారు. ఆవిడ ఎనీవే టాప్‌లో ఉన్నారు. నామినేట్ చేస్తే ఆవిడకే ఇంకా బెనిఫిట్. సరే రీజన్ బాలేదని ఆవిడకి అనిపించిందనుకోండి, నార్మల్‌గా డిఫెండ్ చేసుకోవచ్చు. అంత హైపరు, అంత అరవడం అదంతా దేనికి? అది బ్యాడ్ అయిందని తెలిసే ఇప్పుడు మళ్ళా అంటే బ్యాడ్ అయిందని ఆలోచించుకున్నారేమో తెలిసి మళ్ళా ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసావు అని మళ్ళీ ఇన్నోసెంట్‌గా మాట్లాడటం ఎందుకు? అంటే న్యాచురల్‌గా అనిపియట్లా. ఆవిడ థింక్ చేసుకొని ఒక స్ట్రాటజికల్‌గా ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఆయన డెమోన్ మళ్ళా ఆయన సారీ చెప్పడం ఎందుకో నాకు అర్థం కాల. సో ఈయన అన్నట్టున్నాడు డెమోన్ లైక్ అందరూ నామినేషన్స్లో ఉండడానికి చేశా అని కూడా చెప్పినట్టున్నాడు తనుజ గారితో. అట్లా చెప్పొచ్చు కదా నాకు ముందే అన్నట్టు అంటున్నారు. సో అరిచిన దానికి నాకు బాధ అంటే అది ట్రిగ్గర్ అయిపోయాను అంటే ట్రిగ్గర్ అవ్వకూడదు. ఒకవేళ అవతల వ్యక్తివి రీజన్స్ బాగోకపోయినా మన కంట్రోల్ మనం ఉండడమే కదా లైక్ మన పర్సనాలిటీ ఆర్ బిహేవియర్ తెలిసేది. సో అవతల వ్యక్తి అరిచినప్పుడు మనం కూడా కొంచెం రైజ్ చేయడం ఇస్ అ డిఫరెంట్ థింగ్. అవతల వ్యక్తి మామూలుగానే మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకు అలా అరవడం? అది ఒక్కొక్కసారి కొంచెం ఇరిటేషన్ వస్తుందండి నాకైతే. ఓకే, కొంతవరకు ఓకేలేండి, ఇది వరకు మీద చాలా తగ్గిపోయింది. సో ఇక్కడ ఇంకా బ్యాడ్ అయింది నేను రాక్షసిలాగా అరిచా అంటే అది మీరు చూసుకోవాలి. ఇంక అది ఇక్కడ ఇమాన్యువల్ సంజన గారితో అనమాట. తనూజ నాకు అసలు ఏం అర్థం కాలేదు, అసలు ఎందుకు ఏడ్చింది, ఎందుకు నామినేట్ చేయలేదు, ఇట్లా అనుకుంటా ఉన్నాడు. దానికి సంజన గారు సీజన్ అయిపోతుంది కదా, తను ఫ్రెండ్లీగా ఉంది, నువ్వు కూడా ఉండు అన్నట్టు అంటారు. సో ఇక్కడ సంజన గారు బాగానే అనిపించారు, లైక్ నైస్ సజెషన్ ఆర్ వాట్ ఎవర్. సో కోపం రాదా, నువ్వు నా ఫ్రెండ్ అని నీకు ఏవో కొన్ని షేర్ చేసుకుంటే అవి నామినేషన్స్లో పెట్టావు అంటే అది ఓకే, అంటే పాయింట్ ఓకే, ఫ్రెండ్ అని షేర్ చేసుకున్నప్పుడు దాన్ని నామినేషన్స్లో పెట్టడం కరెక్ట్ కాదు. కానీ అతను పెట్టింది ఒక పాయింట్ ఏమో అక్కడ నామినేషన్స్ అయితే క్లారిఫికేషన్ ఇస్తావేంటని అన్నాడు, అది ఓకే. అండ్ ఇంకొకటేమో సపోర్ట్ లేదనంట, అది అందరికీ తెలిసింది. అదేమీ లైక్ హౌస్లో వేరే వాళ్ళకి ఎవరికన్నా తెలియందా? దాని గురించి 2, 3, 4 నామినేషన్లే జరిగినాయి, కొత్త విషయం ఏం కాదు. దెన్ అంటే ఈ డెమోన్ నిన్న ఎపిసోడ్లో చెప్పింది అయితే ఈ 2 రీజన్సే. అదేమి లైక్ ఇప్పుడు మనకెలాగూ తనతో డెమోన్తో షేర్ చేసుకున్నవి లైక్ అక్కడ హౌస్లో వాళ్ళకి తెలియవు, కానీ మనకు ఎలాగూ కెమెరాస్ ఉన్నాయి, మనకు ఎలాగూ తెలుస్తుంది. సో ఆవిడ ఉద్దేశం ఏంటి, వేరే వాళ్ళకి తెలియదు, నేను నీ ఒక్కదాంతోనే షేర్ చేసుకున్నా కదా, అవి ఓపెన్గా ఎలా మాట్లాడతావు అందరి ముందు అన్నట్టు అని ఉండొచ్చు. ఓకే, పోనీ ఆ రీజన్ ఏంటి, సపోర్ట్ లేదని చెప్పాడు డెమోన్. సపోర్ట్ లేదంటావు, నీకు ఉంది కదా, ఎందుకు అలా మాట్లాడతావు అన్నట్టు రీజన్ చెప్పాడు. అది అందరూ అన్నదే కదా, ఇమాన్యువల్ అన్నదే, భరణి గారు మేబీ అన్నట్టున్నారు, అండ్ దివ్య గారు అన్నదే, అందరికి తెలిసిందే. సో ఇదేం అంత సీక్రెట్ ఆర్ సంథింగ్ హౌస్లో ఎవరికి తెలియంది కాదు కదా. సో ఇంకా తర్వాత ఇంకా డెమోన్కి సారీ చెప్తారు, నా మాటలు ఏమన్నా హర్ట్ చేసి ఉంటే అని. ఇక్కడ డెమోన్ కూడా నేను హార్ట్కి తీసుకోలేదు, నువ్వు తీసుకోవు బట్ నేను తీసుకున్నా, సో సారీ అన్నట్టు చెప్తారు. ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ఓకే, సారీ చెప్పారు కాబట్టి కొంత ఓకే ఫైన్లే, తనుజ గారు అట్లీస్ట్ ఓకే అరిచినా కానీ సారీ చెప్పారులే అనిపించింది. సో అట్లీస్ట్ ఆవిడకి అర్థమైంది అక్కడ కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యారని. అది పక్కన పెడితే ఇక్కడ మళ్ళీ ఇది సంజన గారిది అండ్ ఇమాన్యువల్ డిస్కషన్ అనమాట. సో ఇక్కడ ఏమంటారంటే నాకు అది తప్పుగా అనిపించింది, నేను ఫీల్ అయ్యాను, నాకు బాధ అనిపించింది, సపోర్ట్ చేసినా లేదనడం ఇట్లా బాధ అనిపించింది. నువ్వు నా ఫ్రెండ్ కాదని నా మొహం మీదే చెప్పి మళ్ళీ ఇప్పుడేమో నేను అది కోపంలో అన్నాను, అలా అంటే మాత్రం అది అట్లానే ఉండిపోతానా ఫ్రెండ్లా కాకుండా అన్నట్టు అంటారు. అంటే ఎలాగా అన్నట్టు ఇంకా నేను ఎంత బాధపడ్డాను, తనతో నుంచున్నా కూడా తనకి స్టాండ్ తీసుకున్నా కూడా తీసుకోలేదన్నారు. సో ఇది ఇమాన్యువల్ చెప్పుకుంటూ ఉన్నాడు. సో ఇది కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు తనూజ గారు ఇమాన్యువల్ విషయంలో ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయండి. ఫస్ట్ తనూజ గారిది ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపించాలా, అండ్ ఇప్పుడు కొంతవరకు గ్రాటిట్యూడ్ చూపించినా అది ఆవిడంతటా ఆవిడకి అది రియలైజ్ అవ్వాలా, వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పడం వల్ల రియలైజ్ అయ్యారు. సో అట్లీస్ట్ ఆవిడంతటా ఆవిడకి అప్పుడు లేకపోయినా ఈ తర్వాత రియలైజ్ అయినా అట్లీస్ట్ ఓకే అనుకునేదాన్ని నేను. బట్ వన్ థింగ్ ఆవిడ రియలైజ్ అవ్వాలా, అండ్ అదే గ్రాటిట్యూడ్ లేదు, అండ్ అట్లీస్ట్ తర్వాత కూడా రియలైజ్ అవ్వాలా, అండ్ వాళ్ళ సిస్టర్ చెప్పాక చేంజ్ అయ్యారు. ఇట్స్ నాట్ తనంతట తను అవ్వలే, అది
తనుజ గారి మిస్టేక్. ఇమాన్యుయల్ మిస్టేక్ ఏంటంటే మన క్లోజ్ అయిన వాళ్ళతోనే స్ట్రాటజీస్ ఆర్ గేమ్ ప్లే చేశాడు. సో అది కొంతవరకు పార్షియల్గా ఓకే అనిపించింది. 2 రీజన్స్ వల్ల తను అలా గేమ్స్ అనేవి తన క్లోజ్ అంటే తనుజ క్లోజ్ అని. ఇప్పుడు జనరల్లీ మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నా పరంగా మన క్లోజ్ ఉన్న వ్యక్తులతో నేను గేమ్ ఆర్ స్ట్రాటజీస్ ప్లే చేయను. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇమాన్యుయలే. తనుజాతో గేమ్ స్టార్ట్ చేసింది ఆర్ స్ట్రాటజీ ప్లే చేసింది ఇమాన్యుయలే. తర్వాత తనుజ గారు కూడా చేశారు. ఇనీషియేట్ చేసింది అయితే ఇమాన్యుయలే. దానికి కూడా 2 రీజన్స్ ఉన్నాయి ఇమాన్యుయల్ చేయడానికి. బట్ అవి పార్షియల్గా నాకు ఓకే అనిపించింది. స్టిల్ అది కూడా ఇమాన్యుయల్ సైడ్ నుంచి నాకు మిస్టేక్ అనిపించింది. ఆ 2 రీజన్స్ ఏంటి, ఒకటి తనుజ గారు ఇలా గ్రాటిట్యూడ్ లేకుండా సపోర్ట్ నువ్వు చేయాలా అనడం, అది ఆబ్వియస్లీ ఇమాన్యుయల్కి హర్ట్ చేసింది. అది తనుజ గారి మిస్టేకే. ఇందుకని నేను పార్షియల్గా ఓకే అనిపించింది. బట్ ఇంకొకటి ఏంటంటే అవుట్ సైడ్ నుంచి హింట్స్ రావడం వల్ల తనుజ గారితో గేమ్ ప్లే స్టార్ట్ చేశాడు. అంటే తను టాప్లో ఉన్నారని అర్థమయ్యి స్టార్ట్ చేశారు గేమ్ ప్లే. ఓకే, ఇదేంటి స్ట్రాటజికల్గా తన గేమ్ కోసం క్లోజ్ ఉన్నా కూడా రిలేషన్ని కూడా ఒక పణంగా అనలేండి, అదేదో పెద్ద ఇదైనట్టు. సో క్లోజ్ ఉన్న వాళ్ళతో కూడా స్ట్రాటజీ ఆర్ గేమ్ ప్లే స్టార్ట్ చేశాడు. సో పార్షియల్గా ఓకే అనిపించింది. ఎందుకంటే ఒకటి జెన్యున్ రీజన్ ఉంది, ఒకటి బయట నుంచి హింట్స్ వచ్చాక తను గేమ్ చేంజ్ చేసుకోవడానికి చేసిన పని. ఓకే, సో ఇందులో ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇది ఎన్నాళ్ళు ప్రొలాంగ్ చేసుకున్నా నా ఫీలింగ్ అయితే ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇంకా గేమ్ స్టార్ట్ అయిద్దండి. టికెట్ టు ఫినాలే ఏంటంటే అందరికీ ఒక్కొక్క కలర్ ఉంటుంది. అదేం లేదు, అగ్ని పరీక్షలో బాక్సెస్ ఉంటాయి కదా, లైక్ అలాంటిదే ఇక్కడ. కింద కలర్ బాక్సెస్ ఉంటాయి, 8 కలర్స్, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క కలరు. అండ్ ప్రతి ఒక్క దాని పక్కన ఎంటీవీ కూడా ఉంటాయి. సో ఏంటంటే టాస్కులు పెడతా ఉంటారు. మనం గెలిస్తే పక్కన ఎంటీవీ మనం గెలిచినప్పుడు పక్కన ఎంటీవీ మనకు వస్తాయి. అండ్ మనతో పాటు మన పక్కన ఉన్న నెయిబర్ బాక్సెస్ ఉంటాయి కదా, అంటే పక్కన బాక్స్ మన పక్కన ఎవరి బాక్స్ అయితే ఉంటుందో ఇంకో కంటెస్టెంట్ది, మనం వాళ్ళతో పోటీ పడినప్పుడు వాళ్ళతో గెలిచినా కూడా వాళ్ళ బాక్సులు కూడా మనకు వచ్చేస్తాయి. సో టోటల్గా లాస్ట్కి అలా ఫైనల్గా అందరితో ఎవరైతే ఎక్కువ గెలిచి ఎక్కువ బాక్సులు టోటల్ బాక్సెస్ ఒకళ్ళవి ఎవరి అవుతాయో వాళ్ళు విన్ అవుతారు. ఇది టాస్క్. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫస్ట్ మీ ముగ్గురులో నుంచి మీ 8 మందిలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి, మీలో మీరు డిస్కస్ చేసుకోండి అని బిగ్ బాస్ చెప్తాడు. సో ఇక్కడ ఇంకా వీళ్ళు డిస్కషన్స్ స్టార్ట్ చేసుకుంటారు. అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయని చెప్తారు. సో ఇప్పుడు ఒకవేళ ముగ్గురు వచ్చినా నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఛాన్సులు వస్తాయని క్లియర్గా చెప్తారు. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ సంజన గారు నేను రెడీ, 2 బాయ్స్ ఉన్నా కూడా నేను రెడీ అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ సర్లే వాళ్ళ ముగ్గురిని పంపిద్దామని ఇక్కడ తనుజ గారు అంటూ ఉంటారు. ఎవరిని అంటే కళ్యాణ్ని, డెమాన్ని అండ్ ఇమాన్యుయల్. అంటే ఇక్కడ ఫస్ట్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు అనుకుంటారు. ఇక డెమాన్ నేను కూడా ఆడతానన్నాడు. డెమాన్ ఇది కూడా అన్నాడు, ఏంటంటే ఏ రౌండ్లో వెళ్ళినా నాకు ఓకే అని ఫస్ట్ ఒక మాట అన్నట్టున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు కళ్యాణ్, భరణి గారు, ఇమాన్యుయల్ ఉంటే డెమాన్ నేను అనేసరికి ఇక్కడ తనుజ గారు వెనకాల నుంచి భరణి గారికి ఇట్లా కొంచెం సిగ్నల్ లాగా పట్టుకుంటారు ఆయన్ని. ఓకే మీరు డ్రాప్ అయిపోయింది, డెమాన్ వెళ్తాడు అన్నట్టు. ఓకే, దానికి ఆయన ఇంకా ఓకే సరేలే నువ్వు ఆడే అన్నట్టుగా భరణి గారు అంటారు. అది అర్థమయ్యా ఆయనకి. ఓకే, దానికి ఇంకా భరణి గారి ప్లేస్లో డెమాన్ ఉంటాడు. ఇక్కడ తనుజ గారు ఏం తెలియనట్టు, అంటే భరణి గారు డ్రాప్ అయింది, ఆయనంతటా ఆయన అయ్యాడు, ఈవిడేవి లైక్ ఆయనకి సిగ్నల్ ఇవ్వనట్టు, లైక్ వాళ్ళు ముగ్గురు వెళ్తారులే, వాళ్ళ ముగ్గురిని పంపిద్దామని కళ్యాణ్ని, డెమాన్ని, ఇమాన్యుయల్ని పంపిద్దాం అంటారు. ఓకే, ఎవరిని అని ఇక్కడ రీతు అంటే వాళ్ళ ముగ్గురిని అన్నట్టు చెప్తారు. సరే మీ ముగ్గురు వెళ్ళండి అన్నట్టు. ఇక్కడ రీతు సైలెంట్గా ఉంటారు. ఎవరిని అని అడిగి అక్కడ మనకు అర్థమైద్ది, థింక్ చేస్తున్నారని అర్థమైద్ది. ఓకే, అక్కడ ఆలోచించుకుంటూ ఉన్నారు వెళ్ళాలా వద్దా అని. సో అదే అయితే నాకు అనిపించింది. బట్ స్టిల్ నేను రైట్ అనట్లా, తర్వాత మాట్లాడదాం ఆ గురించి. సో ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే తనుజ గారు స్ట్రాటజీ, వాళ్ళ ముగ్గురు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఫిజికలీ
ఆర్ కొంచెం టాస్కులు బాగా ఆడతారు కాబట్టి వాళ్ళ ముగ్గురు అయిపోతే ఈవిడతో ఆడేటప్పుడు వేరే వాళ్ళు కొంచెం ఈజీ ఉండే వాళ్ళు వస్తారేమో కంపారిటివ్లీ వాళ్ళతో. అందుకని వాళ్ళ ముగ్గురిని వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపినట్టు అనిపించింది, ఇంట్రెస్ట్ చూపించినట్టు వాళ్ళ ముగ్గురు వెళ్ళడానికి. సో తర్వాత రీతు వెళ్తానన్నా కూడా అప్పుడు డెమాన్ ఆర్ ఇంకెవరన్నా మిగిలిపోతారు, అది ఆవిడ అనుకున్న స్ట్రాటజీ కొంచెం ప్రాబ్లం అయింది కాబట్టి అంత రియాక్ట్ అయ్యారా అన్న డౌట్ వచ్చింది. సో అది పక్కన పెడితే ఇంకా వీళ్ళ ముగ్గురు సరే వీళ్ళ ముగ్గురు అనుకున్నట్టు అనుకుంటూ ఉంటారు. తర్వాత ఏమైద్ది, ఇక్కడ రీతు వస్తుంది, వచ్చి భరణి గారితో సుమన్ గారు కూర్చొని ఉంటే అంటది, నేను ఆడాలనుకుంటున్నాను ఫస్ట్ రౌండ్, మరి ఎవరు డ్రాప్ అవుతారు అన్నట్టు అంటారు భరణి గారు. నేనేం చెప్పలేదు వాళ్ళ పేరు, వాళ్ళు ఎలాగ వాళ్ళ పేర్లు చెప్పుకున్నారో నేను నా పేరు చెప్పుకుంటున్నాను. సో ఇప్పుడు 4 నేమ్స్ వచ్చినాయి, 4లో మళ్ళీ 3 సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు రీతు అంటూ ఉంటుంది. ఓకే అని వాళ్ళు ఇంక పట్టించుకోరు. ఈవిడ కూడా వెళ్ళి బయట కూడా ఇమాన్యువల్తో వీళ్ళతో చెప్పుద్ది, నేను కూడా ఆడాలనుకుంటున్నా అన్నట్టు. దానికి ఇమాన్యువల్ కళ్యాణ్ ఏమో మేమైతే డ్రాప్ అవ్వము, అండ్ ఇదేంటి భరణి గారే డ్రాప్ అయ్యి డెమాన్కి ఇచ్చారు, సో మేము ముగ్గురం లాగా సెలెక్ట్ అయ్యామంటే నేను డ్రాప్ అవ్వను అన్నట్టు ఆవిడ అంటారు. ఇంకా తర్వాత ఏమైంది, ఇక్కడ సుమన్ గారితో చెప్తూ ఉంటారు భరణి గారు, తనూజ ఇలా అంది నన్ను వెనక నుంచి, అదే డెమాన్ వెళ్తా అన్నప్పుడు, అంటే ఏంటి ఫస్ట్ రౌండ్ వద్దనా అని సుమన్ గారు అంటారు. అవునన్నట్టు అంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఇంకా ఇక్కడ రీతు గారు ఇది నేను వెళ్తా అనేసరికి ఇంకా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ తనుజ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, లైక్ ఫస్ట్ వాళ్ళిద్దరు మేము వెళ్తామన్నారు, నేను ఆడతా అంటే ఇంకా సర్లే అని వాళ్ళు వెళ్తా అన్నారు కదా నేను వదిలేసాను. ఇక్కడ భరణి గారు ఫస్ట్ అనుకుంటే డెమాన్ వచ్చి నేను ఆడతా అంటే భరణి గారు డ్రాప్ అయ్యేసరికి డెమాన్ని పెట్టాము, డెమాన్ కూడా ఆడతా అన్నాడు కాబట్టి. సో అలాగా అంటే నేను ఫస్ట్ వీళ్ళ ముగ్గురికే ఫిక్స్ అయ్యా కాబట్టి నేను చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదని తనూజ గారు అంటారు. మీరు డిసైడ్ అయిపోయి నాకు టైం ఇవ్వకుండా ఆలోచించుకోవడానికి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అంటారు ఏంటన్నట్టు రీతు అంటారు. నీకెవరు టైం ఇవ్వకుండా లేరు రీతు అన్నట్టు తనూజ గారు అంటారు. మరి అప్పుడెందుకు ఒప్పుకున్నావు అన్నట్టు అడుగుతారు. నేను ఒప్పుకున్నానా, మరి అప్పుడే చెప్పాలి కదా నీకు ప్రాబ్లం ఉంటే అన్నట్టు తనూజ గారు అంటారు. ఇక్కడ ఇదేంటో డిస్కషన్ జరుగుతూనే ఉంటుందండి దీనికి. మరి బిగ్ బాస్ ఎందుకు టైం ఇచ్చింది, ఇంత టైం ఆలోచించుకోవడానికి కాదా అన్నట్టు రీతు అనమాట. మరి నీకు ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పాలి కదా, ఇక్కడ కాదు ఇప్పుడు కాదు అన్నట్టు, మేము టైం ఇచ్చాము ఇవ్వలేదు అనొద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సంజన గారేమో బాయ్స్ గర్ల్స్ ఈ డిస్కషన్ తీసుకొస్తారు. ఓకే ఇప్పుడు ముగ్గురు గర్ల్స్ వెళ్దాం అన్నట్టు అంటూ ఉంటే మీరు 3 బాయ్ 3 గర్ల్ ఇట్లా కాన్సెప్టే తీసుకురాకండి నాకు నచ్చట్లా అన్నట్టు కళ్యాణ్ అంటాడనమాట. సో ఇక్కడ ఇక్కడ ఫస్ట్ తనూజ గారే అరవడం స్టార్ట్ చేశారండి. తర్వాత రీతు గారు కూడా అరుస్తారు. మళ్ళీ తనూజ గారే అంటారు అరవడం వల్ల ఏం రాదు అన్నట్టు అంటారు. నువ్వు స్టార్ట్ చేసావని రీతు అంటారు. నువ్వు ఇలానే అరుచుకుంటా ఉండు అనేవన్నీ అని మళ్ళీ నన్నే అనండి అరుచుకుంటా ఉండు అని. మాటలు అనేవి ఎవరికి కనపడవు, నేను అరిచేదే కనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు. అరే బాబు అసలు నువ్వు నా పేరు చెప్పకపోయినా పర్లేదు అని రీతు అంటారు, అంటే తనూజ గారిని నా పేరు చెప్పకు నువ్వు అన్నట్టు. అంటే ఓటింగ్ వేసుకుంటే మేబీ నా పేరు చెప్పకపోయినా పర్లేదు, నేనైతే ఆడాలనుకుంటున్నాను అన్నట్టు. ఇంకా అక్కడ అసలు ఎవరూ మాట్లాడలా అని ఇమాన్యువల్ అంటారు. అది నిజమే, అక్కడ అసలు ఎవరూ మాట్లాడలా. ఇక్కడ ఏంటంటే మేబీ ఇమాన్యువల్ నాకు కనిపించినంత వరకు ఇమాన్యువల్, కళ్యాణ్, ఇంకా ఎవరు భరణి గారు ఫస్ట్ మేము ఆడతాం అన్నట్టు అంటారు. అండ్ సంజన గారు తనుజ గారు కూడా అన్నట్టున్నారు మేము ఆడతాము అని. ఓకే దానికి భరణి గారు బదులు డెమాన్ కూడా నేను ఆడతా అంటే భరణి గారు తనుజ గారు సంజన గారు ఎనీవే డ్రాప్ అయిపోయారు. తనుజ గారు చెప్పడం వల్ల భరణి గారు కూడా డ్రాప్ అయిపోతే డెమాన్కి ఆ ప్లేస్ వస్తుంది. ఓకే వీళ్ళ ముగ్గురు అన్నప్పుడు ఎవరు ఏం అబ్జెక్ట్ చేయాలి అక్కడ, అది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకే ఇది పక్కన పెడితే దానికే అక్కడ ఇమాన్యువల్ ఎవరు అసలు ఏం మాట్లాడలేదు అంటే ఇక్కడ రీతు ఏమో నేను అప్పుడు ఆలోచించుకుంటున్నాను టైం ఇవ్వకుండా, మీరు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా అక్కడేం మాట్లాడలేదు అంటారేంటి అన్నట్టు మాట్లాడతారు రీతు.
ఓకే. అసలక్కడ ఎవరిని అడిగారు? నన్నెవరు అడగల. తనూజ నిన్ను అడిగారా అంటే, ఎవరిని అడగట్లేదు. మా అంతట మేమే చెప్తున్నాము. మేము ఆడతామని. ఎవరు అడగలేదు అక్కడ ఎవరిని అంటే, మరి సుమన్ అన్ననెందుకు తనూజ నిన్ను అడిగారా అంటే, లేదు నేనే చెప్పాను నేను ఆడతానని తనూజ గారు కూడా అంటారు. ఎవరిని అడగట్లేదు అక్కడ. మరి సుమన్ అన్నని ఎందుకు అడిగారు అని రీతు క్వెషన్ రైజ్ చేస్తారు. సుమన్ అన్నని ఎవరు అడిగారు? మేమెవ్వరం అడగలేదు. ఇంకా వాళ్ళు అంటారు అట్లా. ఆవిడ ఏదో డిఫెండ్ చేసుకోవాలని ట్రై చేశారు రీతు. అక్కడ నేను టైం తీసుకుంటున్నాను, మీరేమో అందరిని అడిగారు నన్ను అడగలేదు, నేను ఓకే చెప్పలేదు, ఇట్లా ఇవన్నీ పాయింట్లన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా ఇంకా నెక్స్ట్ ఏమైద్ది, ఇక డెమాన్ ఏం చేస్తాడు, ఓటింగ్కి వెళ్దాము, ఎవరు ఎవరికి ఓటేస్తే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే ఆ 3 వెళ్తారు అన్నట్టు. మరి ఆ ప్రాసెస్ అయినా ఏమన్నా జరిగిందా అన్నట్టు రీతు అంటది. ఇంకా ఇక్కడ నాకేమనిపించింది అంటే టోటల్గా ఈ డిస్కషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు గారిదే మిస్టేక్. ఓకే, అక్కడ ఆవిడ ఆలోచించుకుంటున్నారు. ఆవిడదేంటి అక్కడ ఏదో నిజంగానే థింక్ చేస్తున్నట్టు అనిపించింది అదైతే. కాకపోతే అక్కడ ఏంటి, నేను అట్లీస్ట్ థింక్ చేస్తున్నాను, నేను ఈ ముగ్గురికి నేను ఇంకా ఓకే కాదు, నేను మళ్ళీ కొంచెం టైం తీసుకొని చెప్తానైనా చెప్పాలి. ఓకే, అది కూడా చెప్పలేదు ఆవిడ. అదే తనుజ గారు కూడా అంటారు, నీకు అట్లీస్ట్ నువ్వు టైం కావాలనైనా చెప్పాలి కదా, నీకు ఓకేనో కాదో చెప్పకపోయినా థింక్ చేస్తున్నా అంటున్నావు, అదే థింక్ చేస్తున్నాను మళ్ళీ చెప్తాననైనా చెప్పాలి కదా. ఇంకా డెమాన్ కూడా అదే చెప్తాడు తర్వాత, అది అది నేను మళ్ళీ చెప్తా. సో అది కూడా చెప్పలేదు నువ్వు, అప్పుడు ఓకే అనే కదా అనుకుంటారు సైలెంట్గా కూర్చుంటే అని. అది రీతు గారి మిస్టేక్ అక్కడ. సరే, ఆ మిస్టేక్ వల్ల ఏమైనా పెద్ద ప్రాబ్లమ్ అంటే అది కూడా కాదు, దానికి ఇంత డిస్కషన్ చేసుకుంటారు. అదేదో డైరెక్ట్ ఓకే, ఇప్పుడు నీకు ఏంటి, నువ్వు కూడా వెళ్ళాలని ఉంది, వాళ్ళ ముగ్గురు వెళ్తామంటున్నారు, మొత్తం 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకెవరన్నా వెళ్ళాలనుకుంటే అందరికీ కలిపి ఓటింగ్ పెడదామని అయినా అనుకోవచ్చు, ఇంత గోల్ చేసుకునే బదులు. సో ఇది అనవసరమైన గొడవ. ఫస్ట్ మిస్టేక్ అయితే రీతు గారిది ఉంది, అండ్ గొడవ అనవసరమైంది, సింపుల్గా సాల్వ్ అయ్యేదాన్ని ఏంటో కావాలని గొడవ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఇంకా తనుజ గారు ఏంటంటే డెమాన్ అడుగుతారు, ఈ ఒక్కసారికి తనను పంపి, కావాలంటే నెక్స్ట్ రౌండ్లో నేనే అందరినీ రిక్వెస్ట్ చేసుకొని మరి నిన్ను పంపిస్తాను, అంత ఇష్యూ ఏంటి దానిలో, ఇంకేం ఓటింగ్ వేసుకోవచ్చు కదా, అంత ఎందుకు రిక్వెస్ట్ చేశారు డెమాన్ని ఇక్కడ తనుజ గారు అన్నట్టు అనిపించింది నాకు. సో ఇంకా ఇక్కడ డెమాన్ ఏమంటాడంటే, నేను ఆలోచించుకొని చెప్తా మళ్ళీ బిగ్ బాస్ అడిగేలోపు అన్నట్టు డెమాన్ అంటాడు. అదే చెప్పొచ్చు ఆవిడ కూడా అక్కడ, నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు, నేను కూడా ఆడాలనుకుంటున్నానేమో, బట్ నేను మళ్ళీ చెప్తాను, నాకు టైం ఇవ్వండి అన్నట్టు అయినా రీతు చెప్పొచ్చు అక్కడ సైలెంట్గా ఉండి ఇప్పుడు రేజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడైనా రేస్ చేయొచ్చులేండి, అది దానిలో ప్రాబ్లమే లేదు, బట్ అక్కడ వేరే వాళ్ళని నన్ను అడగలేదు, నేను ఓకే చెప్పలేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. అక్కడ సైలెంట్గా ఉన్నా కూడా కొంతవరకు ఓకే. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇంకా ఇక్కడ రీతు అనమాట, మళ్ళీ గివప్ ఇచ్చాడు అది ఇది అనొద్దు, అందరికి ఈక్వల్ ఛాన్స్ ఉంది. సో అందుకే తనుజ గారు కూడా అంటారు, ఈక్వల్ ఛాన్స్ ఉంది కదా అందరికీ, సో తను పంపించేద్దాం అన్నట్టు అంటారు. సో ఇంకా తర్వాత ఏమైతుందంటే ఇక్కడ ఇంకా బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్తారు ఎవరు ఆడతారు అన్నట్టు, అంటే రీతు, ఇమాన్యువల్, కళ్యాణ్ అన్నట్టు చెప్తారు. సో ఇది టాస్క్ ఏంటంటే ఒక్కో నంబర్ చెప్తాడు బిగ్ బాస్. ఇప్పుడు 5 అని చెప్పాడు అనుకోండి, అక్కడ 4+1 ఉంటే అది 5కి ఈక్వల్ కాబట్టి అలాంటి బోర్డు ఉంటుంది అక్కడ, ఆ బోర్డు తీసుకొచ్చి చూపించాలి. ఫస్ట్ ఎవరు తీసుకొచ్చి, అక్కడ ఒకటే ఉంటుందిలేండి, ఎవరు పట్టుకుంటే వాళ్ళకు పాయింట్. ఓకే, ఇది గేము. ఈ రీతుకి ఇవి క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్ అంత రావంట. ఇంకా అక్కడేమో 12 ఉంది, ఆర్ ఇట్లా కొంచెం పెద్ద నెంబర్స్, పెద్ద ఏం కాదులేండి, కొంచెం ఈజీ, అంత టఫ్గా ఏం లేవు అయ్యి. కాకపోతే కొంచెం ఆవిడకి కొంచెం అంత మ్యాథ్స్ అంత ఫాస్ట్గా ఉండలేరంట, కొంచెం టైం పడుతుంది అనుకుంటా, ఎక్కువ టైము నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేసే దాని మీద. సో సంచాలకుగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే వీళ్ళిద్దరు, ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్. ఏమో భరణి గారిని అంటే అట్లీస్ట్ తన్ని తీసేసాం కదా, పవన్కి ఇద్దాం అన్నట్టు రీతు అంటది. సరే అని డెమాన్ పవన్కి ఇస్తారు ఇక్కడ. సో ఆ టాస్క్ అనవసరంగా డెమాన్ పవన్ ఆడిని ఇచ్చినా బాగా ఆడేవాడేమో, రీతుకు పాపం 1 పాయింట్ కూడా రాదు ఈ టాస్క్లో. సో కళ్యాణ్కి ఏమో ఒక 4 పాయింట్లు, ఇమాన్యువల్కి ఏమో ఒక 6 పాయింట్లు వస్తాయి. అప్పటికి
కొంచెం రీతు కోసం అది ఒక రౌండ్లో అయితే రెండు రెండు ఆప్షన్స్ ఇస్తారు ఒక రౌండ్లో. ఇదైనా ఈ నెంబర్ అయినా ఆ నెంబర్ అయినా అని రెండు ఆప్షన్స్ ఇస్తారు. రీతు కోసమేనేమో అనిపించింది నాకు. సో అందులో కూడా రాదనమాట రీతుకి. సో అక్కడ ఇంకా కొంతమంది అంతేలేండి, అంటే లైక్ ఓకే, అది క్యాలిక్యులేషన్స్ కొంచెం ఒక్కొక్కళ్ళు కొంత టైం తీసుకుంటారు. నేను కొంత తీసుకుంటానేమో, అంటే కొంచెం బిగ్ నెంబర్స్ అయినా తీసుకుంటా, ఆర్ అలాంటి కొంచెం స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో అయినా తీసుకుంటా. నార్మల్గా అంత టైం తీసుకోనేమో అనుకుంటున్నా. సో కొంచెం ఆవిడ కొంచెం బాగా వీక్గా ఉన్నారులేండి. 2/2 ఎంత అంటే 2 అంటున్నారు, 2/2. సో అసలు డివైడ్ అంటే ఏంటని అడిగారు ఆవిడ. సో అంత దారుణంగా ఉన్నారు. సో ఇంకా 2/2 ఎంత అంటే 2 అంటున్నారు. సో ఇంకా డెమాన్ పవన్ అయితే ఇంక పోయినట్టే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట. సో అలా చెప్పేసరికి బిగ్ బాస్ కూడా ఏది 2 టేబుల్ చెప్పండి అన్నట్టు 2 టేబుల్ చెప్తారు. ఇంకా ఇలా ఎలా రీతు అన్నట్టు ఎలా చెప్పారు ఇది అన్నట్టు. 20/20 ఎంత అంటే 40 బిగ్ బాస్ అన్నట్టు చెప్తారు. 20/20 అలాగుంది. సో పాపం అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇంకొకళ్ళకి ఇస్తే ఆ ఛాన్సు కొంచెం టఫ్గా అనిపించేది. ఆ టాస్కే పెద్ద కొంచెం ఈజీ టాస్క్లేండి. కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టిన టాస్క్లు కొంచెం ఈజీ టాస్క్లు. ఈజీ అంటే టఫ్ టాస్క్లు. ఇది ఈజీది. జరిగిన 3 టాస్కుల్లో ఇది ఈజీది. సో ఇంకా తర్వాత ఇంకా ఏమైద్ది, అదే ఇంకా రీతుకేమో ఒక పాయింట్ కూడా రాదు. ఇమాన్యుయల్కి 6, కళ్యాణ్కి 4, రీతుకి 0. ఆ తర్వాత ఇక్కడ ఇది అడుగుతారు, ఏదన్నా బిగ్ బాస్ ఈ ఆప్షన్ కూడా ఇస్తాడు. ఇదేంది నిజంగా ఇప్పుడు ఏమైనా పాయింట్లు ఇస్తారా అనుకున్నా. 3 బోర్డులు చూపించి, అక్కడ ఉన్న 3 బోర్డులు ఏమన్నా చూపించి వాటికి ఆన్సర్లు అడగండి అని చెప్తాడు రీతుని బిగ్ బాస్. లేకపోతే ఫన్ కొంచెం కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుందిలే, ఈవిడ ఎలాగ ఆన్సర్లు సరిగ్గా చెప్పరన్నట్టు అక్కడ ఉన్న 3 బోర్డులు తీసుకొని అక్కడ ఏముంటాయి 2+2 అని ఉంటుంది. సో 2+2 ఎంత 4 కదా, అది చెప్పాలి రీతు అట్లా. సో అవి కూడా అడిగితే కొంచెం టైం తీసుకొని చెప్తారు. 9/3 ఎంత అంటే ఆలోచిస్తారు వీళ్ళందరూ. ఇది అక్కడే ఆన్సర్ ఉంది, బోర్డులోనే ఆన్సర్ ఉంది. 9/3లోనే 3 ఆన్సర్ అన్నట్టు. అది కొంచెం ఏదో ఫన్నీగా. ఇంకా తర్వాత నేను బైపీసీ స్టూడెంట్ బిగ్ బాస్ అన్నట్టు అంటూ ఉంటారు. ఇంకా అది అయిపోయింది. దాని తర్వాత ఏమైంది అంటే ఇంకా ఇదే ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఒక ఎక్స్ట్రా ఖాళీగా ఉన్న బోర్డు ఒకటి ఆయనకు వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇమాన్యుయల్కి 2 బాక్సులు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్కి 2 ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆయన చూస్ చేసుకోవచ్చు. వేరే అక్కడ పక్కన వాళ్ళ బాక్సులు ఎవరు ఏ బాక్స్ ఉంటే పక్కన ఆయనకి అదే అంటుకొని ఎవరి బాక్స్ ఉంటే ఆ బాక్సుల్లో ఒకళ్ళని చూస్ చేసుకొని వాళ్ళతో టాస్క్ ఆడాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ ఏమనుకుని ఉంటాడంటే, నేను గెలిస్తే నాకు వస్తుంది, లేకపోతే అట్లీస్ట్ నాకు క్లోజ్ అయిన సంజన గారికి వస్తుంది, వేరే వాళ్ళకి ఎందుకులే ఇవ్వడం అనుకొని ఉండుంటారు. సో బట్ మోస్ట్లీ ఇమాన్యుయలే ఎక్కువ గెలుస్తాడు అక్కడ, ప్రాబబిలిటీ టాస్క్లు అన్నీ చూసుకుంటే కొంచెం. బట్ ఈ స్ట్రాటజీ వేసుకొనే సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారేమో అనిపించింది నాకు. ఆయన ఏంటంటే అట్లీస్ట్ గెలిస్తే మనకు రావాలి, లేకపోతే మనకు క్లోజ్ అయిన వాళ్ళకి రావాలి అని అట్లా సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నాడా అన్నట్టు అనిపించింది. సో ఇంకా తర్వాత ఇప్పుడు ఏంటంటే, సో ఇమాన్యుయల్ గెలిస్తే మొత్తం ఇమాన్యుయల్కి వస్తుంది, లేకపోతే సంజన గారికి వస్తాయి అట్లా. సో ఇంకా తర్వాత ఇక్కడ రీతు అడుగుతూ ఉంటుంది ఇమాన్యుయల్ని అండ్ కళ్యాణ్ని, సుమన్ గారికి అసలు టెన్షన్ ఉండదా ఏంటి? లేదు, ఇప్పుడు అసలు సైలెంట్గా ఉంటాడు ఈ 3 రోజులు. మాట్లాడితే నన్ను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటారో అని కనపడ్డా. అసలు 3 రోజులు సైలెంట్ ఉంటాడు. లాస్ట్లో ఎవరితో ఆడితే వాళ్ళతో గెలిస్తే మొత్తం వచ్చేస్తుందని తెలుసు, అప్పుడు ఆడతాడు. ఇంకా అంటే ఇదేంటంటే లాస్ట్కి 2 మిగులుతారండి మోస్ట్లీ. ఇప్పుడు సుమన్ గారు ఆడకుండా ఉన్నారనుకోండి లాస్ట్ దాకా, ఈలోపు ఒకళ్ళు లాస్ట్ దాకా వచ్చిన వాళ్ళు ఏంది, వాళ్ళకి మిగిలిన బోర్డులన్నీ వచ్చేస్తాయి, మిగిలిన బాక్సులన్నీ. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెట్టినప్పుడు సుమన్ గారు గెలిస్తే ఒక టాస్క్తో సుమన్ గారికి మొత్తం వచ్చేస్తుంది. సో ఈ ప్లాన్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అది కూడా నిజంగా అట్లా అది అసలు మరీ అన్లక్కీ అనుకోవచ్చు అట్లా జరిగిందంటే. అప్పటిదాకా అన్నీ గెలిచి లాస్ట్ ఒకళ్ళతో ఆడినప్పుడు పోయిందంటే ఇంకా సో
అదే ఒకవేళ పోయినా కానీ బయట సింపతి వస్తుందిలేండి. ఇంకా నెక్స్ట్ ఎవరితో గొడవ కూడా పెట్టుకోడు. ఎక్కడ వాళ్ళు వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకుంటారేమో, ఆయనకు తెలుసు ఎవరితో ఆడితే గెలుస్తామో ఏంటో అవన్నీ తెలుసు ఆయనకి అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత సంచాలక్ని రీతుగా పెట్టుకుంటారు. ఇమాన్యువల్కి అండ్ సంజన గారికి టాస్క్ ఏంటంటే ఒక తాడు ఉంటుంది, ఇద్దరికి 2 తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు ఇద్దరు పట్టుకొని చుట్టూ బాల్స్ ఉంటాయి అన్నమాట. ఆ బాల్స్ ఏరుకుంటూ ఉండాలి, తాడు వదలకుండా ఏరుకోవాలి. ఇంకా ఎదురుగా ఈ సంజన గారికి ఎదురుగా ఒక బాస్కెట్ ఉంటుంది, ఇమాన్యువల్కి ఎదురుగా ఒక బాస్కెట్ ఉంటుంది. సంజన గారు ఇప్పుడు ఆవిడ దగ్గర ఉన్న బాల్స్ అన్నీ చేత్తో పట్టుకున్నాయో ఎట్లా కొట్లా పట్టుకున్నాయన్నీ ఇమాన్యువల్కి ఎదురుగున్న బాస్కెట్లో వేయాలి. అండ్ ఇమాన్యువల్ ఏమో సంజన గారికి ఎదురుగున్న బాస్కెట్లో వేయాలి. ఎవరు ఎక్కువ బాల్స్ పడితే బజర్ మోగే టైంకి వాళ్ళు విన్ అనమాట. ఈ బజర్ టాస్కుల్లో బిగ్ బాస్ చేతిలో కూడా కొంత ఉంటుంది. బిగ్ బాస్ టీం చేతిలో బజర్ ఎప్పుడు మోగించాలి ఏంటి అని. ఆబ్వియస్లీ మోస్ట్లీ ఇమాన్యువల్వే ఎక్కువ ఉన్నాయిలేండి ప్రతిసారి. ఎప్పుడు సంజన గారివి కొంచెం ఎక్కువయ్యి మళ్ళీ ఇమాన్యువల్వి కొంచెం ఎక్కువయ్యి అట్లా విన్ విన్ సిచ్యువేషన్, నెక్ టు నెక్ ఏం అవ్వాలి ఆ సిచ్యువేషన్ ఎప్పుడు. సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్లోనే సంజన గారు ఒకసారి నాకు తాడు వదిలేసినట్టు అనిపించింది ఒక సీన్లో. అది ఎప్పుడంటే ఇమాన్యువల్ది ఒక బాల్ పడి ఉంటుంది, సంజన గారిది ఇంకా ఎంటీగా ఉంటుంది. అది కరెక్ట్గా ఒక బాల్ పడే ముందు ఆవిడ ఒకసారి వదిలేసినట్టు అనిపించింది. అప్పుడే వదిలేశారు, రీతు చూసుకోలేదా ఆర్ ఎవరు చూడలేదా అక్కడ అనిపించింది. బట్ స్టిల్ ఫైన్, ఎనీవే అప్పుడే గేమ్ స్టార్ట్ అయింది, అట్లీస్ట్ ఆడే ఛాన్స్ అన్న ఉండాలి కదలే అనిపించి ఏముందిలే దానిలో అన్నట్టు అనిపించింది నాకైతే. సో తర్వాత ఇక్కడ ఇద్దరు బాగానే ఆడతారు, ఆ బాల్ ఇద్దరు వేసుకుంటూ ఉంటారు. సంజన గారు కూడా ఒకనొక టైంలో కొంచెం ఈక్వల్ దాకా వస్తారు. సో బాగానే ఆడతారు. బట్ మధ్యలో ఏంటంటే ఆవిడ బాల్స్ తీసుకొని అక్కడ పక్కన ఉన్నవి ఏరుకునే టైంలో పొరపాటున తాడు వదిలేస్తారు. సో ఆ తాడు పట్టుకొనే ఆడాలి కాబట్టి అవుట్ ఆఫ్ ద రేస్ అని తీసేస్తారు ఇంకా. సో ఇమాన్యువల్ గెలుస్తాడు. ఇది ఓకే అంటే మెయిన్ అంటే ఇది రూలే కాబట్టి కొంచెం మళ్ళీ ఛాన్స్ ఇచ్చినా పోయేదేమో అనిపించింది. బట్ స్టిల్ ఫైన్లేండి, ఓకే. తాడు పట్టుకొని అది బరువు ఉంటుంది. సో ఆ తాడు మేబీ ఒక కింద ఏదో వెయిట్ ఉన్న దానికి అదే అదే బాస్కెట్కి కట్టేసి ఉన్నారు. సో అది వదిలేసినా కూడా అవుటే కాబట్టి ఫైన్ అనిపించింది. ఇంకా ఆవిడకి అక్కడ ఇమాన్యువల్ కాంపిటీషన్కి ఆవిడ ఆడగలిగినంత ఆవిడ ఆడారు. సో ఇంకా ఫైనల్ అండ్ ఇంకా ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టారు. తర్వాత ఇంకా సంజన గారు ఎమోషనల్ అవుతూ ఉంటారు. రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నా అన్నారు. ఆవిడ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి, ఇమాన్యువల్ కదా ఈవిడని సెలెక్ట్ చేసుకున్నారు. ఇమాన్యువల్కే ఆవిడ లాంగ్వేజ్ అట్లా సరిగా రాక రాంగ్ మనిషిని సెలెక్ట్ చేసుకున్నాడు, నన్ను కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సింది అట్లా అన్నారా అన్నట్టు అనిపించింది. సో ఇంకా తర్వాత స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాను అన్నట్టు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఇదే బిగ్ బాస్ ఏమో నెక్స్ట్ ఏ ముగ్గురు ఆడాలనుకుంటున్నారు, ఇప్పుడు ఇందాక ఎలాగ ముగ్గురు వచ్చారు ఇప్పుడు ముగ్గురు అట్లా ఇంకో ముగ్గురు రండి అన్నట్టు అడుగుతారు. సో ఇక్కడ రీతు అను కళ్యాణ్ మళ్ళీ మేము ఆడాలనుకుంటున్నామంటే డెమాన్ పవన్ పక్కెళ్ళి ఆడుకోండి అంటే ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ వచ్చింది, మళ్ళీ మేము ఆడాలనుకుంటున్నాం అని వచ్చారనమాట వాళ్ళిద్దరు. సో వీళ్ళకి కొంతమందికి ఎక్కువ ఉంటుందిలేండి ఆడాలన్న తపన, అది ఎన్నిసార్లు వచ్చినా మేము మళ్ళీ ఆడతామని వస్తారు. సో అందరికి ఉంటుంది అక్కడ, కాకపోతే వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే మనకు ఛాన్స్ వచ్చిద్దేమో అడిగితే అన్నట్టు ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమోలే ఇప్పుడే కదా ఆడాము ఎందుకులే అడగడం అన్నట్టు వదిలేస్తారు. వీళ్ళు ఒక ఛాన్స్ ఉంది కదా ట్రై ఓ మాట అడిగి చూద్దాం అన్నట్టు అడుగుతారనమాట. సో ఇంకా సంజన గారు ఇంకా ఏడుస్తూనే ఉంటారు. ఇక్కడ ఇమాన్యువల్కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, నేను యాక్చువల్లీ నిన్ను సెలెక్ట్ చేసుకుంది నేను ఓడిపోయినా నీకే వస్తుంది వేరే వాళ్ళకి కాకుండా, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది నిజంగానే కొంచెం బెటర్ స్ట్రాటజీయే. మనం ఇలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ మనం ఇప్పుడు ఓడిపోయినా అవతల వాళ్ళకి బెనిఫిట్, మనం ఎవరికి అవ్వాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం బెటరు. సో ఇంకా
దానికి సంజన గారు అంటారు, నువ్వు ఓడిపోవు ఇమాన్యువల్ అన్నట్టు అంటారు. నువ్వు అట్లా ఆ ఛాన్సెస్ చూసుకున్నావు కానీ మోస్ట్లీ ఓడిపోవు కదా అన్నట్టు అన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఇక్కడ ఏంటంటే తనూజ ఆడిన వేస్ట్ అని కళ్యాణ్ ఇట్లా అంటూ ఉంటాడు, అంటే నెక్స్ట్ రౌండ్కి. ఇది నాకు అర్థం కాల, అంటే ఏంటి గెలవదనా ఏంటి అనిపించింది. మళ్ళీ తర్వాత ఇంకో యాంగిల్ ఏమనిపించింది అంటే తనూజ ఆడిన వేస్ట్ అంటే ఆవిడకి ఎడ్జ్లో ఉంటారు, ఆవిడ బాక్స్ ఎడ్జ్లో ఉంటుంది, నైబర్స్ ఎక్కువ ఉండరు. ఓకే, ఇప్పుడు ఆమె గెలిచినా కానీ నైబర్స్ సుమన్ గారు, రీతు కానీ నువ్వు కానీ ఇట్లా మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇట్లా ముగ్గురులో ఇద్దరే వస్తారు, ముగ్గురు రారు నైబర్స్. ఆ ఎడ్జ్లో ఉండటం వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉండవు, ప్రాబబిలిటీ తక్కువ అన్నట్టు, అంటే ఎడ్జ్లో ఉండటం వల్ల ఆప్షన్స్ తక్కువ ఉంటాయి అనే విషయానికి అన్నారా అన్న డౌట్ వచ్చింది నాకు. బట్ స్టిల్ అట్లీస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎక్కువ లేకపోయినా సెంటర్లో ఉన్న వాళ్ళకి 4 సైడ్లు 4 ఆప్షన్లు ఉంటాయి. బట్ ఈవిడికి 3 2 ఉన్నట్టున్నాయి. అదేముంది అనిపించింది నాకు, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అనిపించింది. సో ఇక్కడ బిగ్ బాస్ అడిగితే చెప్తారు డెమాను, భరణి గారు అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారని చెప్తారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే డెమాన్ భవన్ వచ్చి ఆత్రంగా చెప్తాడనమాట బిగ్ బాస్కి, మేము ముగ్గురం బిగ్ బాస్ అని. దానికి కళ్యాణ్ నేను చెప్తా కదా అన్నట్టు ఇక డెమాన్ ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళు, అదే కళ్యాణ్ చెప్తే వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకుంటారేమో అని ఆత్రంగా వచ్చి మేము ముగ్గురం అన్నట్టు చెప్పుకుంటాడు. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే ప్రోమోలో చూసినట్టే 3 కలర్స్ పూలు ఉంటాయి, ఎవరి కలర్ వాళ్ళు అక్కడ మడ్ పిట్లో పెట్టుకోవాలి పూలు. ఎవరు ఎక్కువ పూలు ఉంటే లాస్ట్కి వాళ్ళు విన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనూజ గారి స్ట్రాటజీ బాగుంది, భరణి గారు కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేశారు. అంటే ఆవిడని చూసా ఆయనకు కూడా అదే స్ట్రాటజీ అనిపించిందో పక్కన పెడితే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బంచ్, అదే వాళ్ళ పూలన్నీ ఎక్కువ గుత్తగా పెట్టుకొని చేతిలోనే పట్టుకుని ఉంటున్నారు. ఒకవేళ పడేసినా కూడా అవన్నీ ఒకే చోట గుచ్చుతున్నారు వాళ్ళు ఆ మడ్పిట్లో. మొత్తం బంచ్ అంతా ఒకే చోట పెడుతున్నారు, ఒక్కొక్కటి ఒక్కో చోట కాకుండా. ఇప్పుడు అవి తీసి పడేసినా కూడా కింద ఒకే చోట పడతాయి, చుట్టూ మొత్తం స్ప్రెడ్ అవ్వవు, ఒకే చోట పడతాయి. తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, కింద నుంచి తీసుకోవడం కూడా ఏరుకోక్కర్లా. అది స్ట్రాటజీ అనిపించింది. ఒకటి అవి హోల్డ్ చేసి పట్టుకోవడం, అండ్ కరెక్ట్గా బజర్ మోగే టైంకి కూడా అక్కడ గుచ్చుకోవటం అట్లా. ఆర్ కింద ఒకవేళ అవతల వాళ్ళు తీసి పడేసినా అవి మొత్తం చుట్టూ మొత్తం పడకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఒకే చోట పడటం వల్ల తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇది నాకు అనిపించిన స్ట్రాటజీ. డెమాన్ పవన్ ఏం చేస్తాడు, అన్నీ అవి ఒకే చోట పెట్టకుండా ఆ మడ్పిట్లో ఒక్కొక్కటి ఒక్కో చోట పెడతా ఉంటాడు. అదేమైద్ది, వీళ్ళందరూ పీకినప్పుడు తనూజ గారు భరణి గారు పీకినప్పుడు ఏమైద్ది, అవి పీకేసి ఇసిరేసినప్పుడు అవి ఒక్కో చోట పడతాయి. మళ్ళీ ఏరుకునేసరికి అతనికి టైం పడుతుంది కదా. సో అది మిస్ అయింది ఒక స్ట్రాటజీ అనిపించింది. ఇంక ఇక్కడ ఏమైద్దంటే ఫస్ట్ ఏమైద్ది, ముగ్గురు పెట్టుకుంటారు. ఫస్ట్ ఏమైద్ది, డెమాన్ ఏమో ఒక్కొక్కటి అక్కడక్కడ పెడుతుంటే ఏంట్రా మొత్తం నువ్వే పెట్టుకుంటావు, అదేంటి ఎవరి వాళ్ళ చోటు ప్లేస్ డివైడ్ చేసుకోవాలి, ఇట్లా నువ్వు మొత్తం పెట్టుకుంటే కుదరదు అన్నట్టు. అంటే కళ్యాణ్ చెప్తాడు ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఒకే చోట పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. అది ఓకే, రూల్ కరెక్టే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఒకే చోట పెట్టుకుంటేనే అక్కడ అడ్వాంటేజ్ అయినట్టు అనిపించింది నాకైతే. అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే అవతల వాళ్ళు తీసేసినప్పుడు అవి ఎక్కడ పడితే అక్కడ పడతాయి కదా. సో ఇక్కడ డెమాన్ అతను పెట్టుకుంటారు, భరణి గారు పెట్టుకుంటారు, తనుజ గారికి పెట్టుకుంటారు. వాళ్ళ ఈ చుట్టూ మొత్తం ఉన్న పూలన్నీ అయిపోతాయి, అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏమైంది, డెమాన్ ఇంకా వాళ్ళవి తీయడం స్టార్ట్ చేస్తాడు, వాళ్ళవి తీసి ఇసిరేయడం. తనూజ గారివి అండ్ భరణి గారి ఇద్దరివి తీసి ఇసిరేసాడు. ఫస్ట్ ఫిజికల్ అయింది కూడా డెమోనే. ఓకే, ఫిజికల్ అవ్వడం తప్పు కాదు, ఫస్ట్ అయింది మాత్రం డెమోనే. ఈ పాయింట్ తప్పు కాదు, కానీ ఎందుకు చెప్పానో తర్వాత చెప్తా. సో ఇంకా అసలు నేను ఇప్పుడే ఆపేయచ్చు మిమ్మల్ని అన్న మాట కూడా అంటాడు. సో ఇంకా తర్వాత వీళ్ళు ఆబ్వియస్లీ ఇద్దరివి తీసేశారు కాబట్టి, ఇప్పుడు డెమాన్ ఇద్దరివి తీస్తారు. ఇద్దరు ఇప్పుడు తనూజకి ఏమనిపిస్తుంది, నాకు తీసేశారు కాబట్టి నేను డెమాన్వి తీస్తా. భరణి గారికి అంతే అనిపిస్తుంది, నాకు తీసేశాడు కాబట్టి నేను డెమాన్వి తీస్తా.
ఇప్పుడు తనూజ గారు భరణి గారికి తీలా, భరణి గారు తనూజ గారికి తీలా. సో ఇద్దరు తీసుకోరు. డెమోనే ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాబట్టి వాళ్ళే తీస్తారు. ఓకే, డెమాన్వి కూడా తీసి ఇసిరేస్తారు. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇంకా ఫిజికల్ అవుతూ ఉంటారు. అక్కడ ఆ మడ్ పిట్లో ఎవరు ఉండవు, ఈ ముగ్గురు పీకేశారు కాబట్టి ఎవరు ఉండవు. ఇక్కడ బయట నుంచి కూడా ఇసిరేయడం స్టార్ట్ చేస్తారు పూలు, బిగ్ బాస్ టీం వాళ్ళు. ఇక్కడ ఫిజికల్ అవుతూ ఉంటే ఇంకా డెమాన్ లెగు అన్నట్టు తనూజ గారు అంటారు. ఇక్కడ డెమాన్ ఏమో భరణి గారిని నన్ను ఎక్కువ నొక్కేస్తున్నారు మీరు అన్నట్టు ఈ ముగ్గురు ఒక ఫిజికల్ అయిపోతారులేండి ఒక చోట అయితే. సో ఇంకా తర్వాత తనూజ గారు అది విడిపించుకొని వచ్చి ఆవిడ ఫ్లవర్స్ ఆవిడ పెట్టుకుంటారు, డెమాన్ని విడిపించుకొని వచ్చి. ఎందుకంటే ఇక్కడ భరణి గారు డెమాన్కి ఇద్దరికి ఫిజికల్ అయింది, ఈవిడికి కొంచెం గ్యాప్ వస్తుంది కొంచెం దాని నుంచి. ఇంకా ఇక్కడ రీతు చెప్తా ఉంటుంది, ఆ ఫ్లవర్స్ తీసుకొని పెట్టు వచ్చి అన్నట్టు చెప్తా ఉంటే నువ్వు వచ్చి ఆడ రీతు, ఇది ఇప్పుడు సంజన గారు కూడా తనూజ గారికి విడిపించుకో అని సంథింగ్ ఇట్లా ఏదో ఎంకరేజ్ చేయడం అట్లా చెబుతున్నారు. రీతు చెప్తే దానిలో ఉంది, నువ్వు వచ్చి ఆడ రీతు అంటది దానికి. అది కొంచెం అక్కడ తనూజ గారే రూడ్గా అనిపించారు. సో రూడ్ ఇన్ ద సెన్స్ ఆవిడేంటో కొంచెం అక్కడ ఒక్కొక్క చోట అట్లా అనిపిస్తారులేండి, ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి అట్లా. సో దానికి రీతు నేనేమన్నాను మరి ఏంటి నా గేమ్ని కాపీ కొట్టమని ఆవిడేం ఫీల్ అయ్యారంటే ఈవిడలాగే ఆ డెమాన్ని కూడా బంచ్లాగా పట్టుకోమని చెప్తున్నారేమో అని ఫీల్ అయ్యి నన్ను కాపీ కొట్టిన తప్పే ఉంది, బంచ్లాగా పట్టుకుంటే ఏముంది దానిలో, అది ఇక నువ్వు పట్టుకున్నావు కదా అని ఎవరు పట్టుకోకుండా ఉంటారా. సో ఇంకా తర్వాత ఇక్కడ డెమానే వచ్చి అదేంటి పుష్ ఎక్కువ చేయడు కానీ ఫస్ట్ వచ్చి తోసేస్తూ ఉంటాడు. అది ప్రోమోలో కూడా చూసుంటారు. తోస్తావేంట్రా అన్నట్టు ఆవిడ అంటూ ఉంటారు. సో అదేంటి నేను గట్టిగా తోస్తే అక్కడికి వెళ్ళి పడతావు అన్నట్టు అతను అంటాడు. సో ఇంత ఫిజికల్గా ఆడాల్సిన అవసరం లేదన్నట్టు ఆవిడ అనుకుంటూ ఉంటుంది. సో అడ్డుంటే ఏం చేయాలి అన్నట్టు అతను అంటాడు, నేను ఎట్లా పెట్టుకోవాలి, అడ్డు పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇతనే వచ్చి గెలుక్కున్నాడు అనిపించింది. సో ఇంక ఇక్కడ భరణి గారు కూడా పెట్టిన ఫ్లవర్స్ తీస్తున్నావు అన్నట్టు ఫస్ట్ అతనే అంటాడు, మీ ఇద్దరు కలిసి ఆడుతున్నారంటే మరి నువ్వు తీసేస్తున్నావు పెట్టినవన్నీ అని భరణి గారు అంటారు. సో గట్టిగా లాక్కొని వెళ్ళటం కాదు గేమ్. ఇక్కడ తనూజ గారు కొంచెం పెద్దగా అరుస్తారు, ఎందుకురా అలా తోస్తున్నావు అన్నట్టు కొంచెం అతను తోసాడులేండి. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటి 2 vs 1 అన్నట్టు డెమాన్ అంటాడు. సో నువ్వు ఇద్దరివి లాక్కుంటే వాళ్ళిద్దరు వచ్చి నీ మీద కదా పడతారు, వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటారు, నువ్వు ఇద్దరు లాక్కున్నప్పుడు వాళ్ళిద్దరు నీయే కదా లాగేది, వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీ జోలికి ఎందుకు రారు, ఇద్దరు జోలికి నువ్వు వెళ్ళావు, ఇద్దరు నీ జోలికి వస్తారు అప్పుడు. సో టార్గెట్ చేసింది నువ్వు మా ఇద్దరి మీదకి వచ్చావు అన్నట్టు వీళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు. సో ఇంకా ఒక్క ఫ్లవర్ అయినా పెట్టుకొని ఇవ్వండిరా నన్ను అన్నట్టు డెమాన్ అంటారు. సో ఇక్కడ ఏమైందంటే ఇతను ఫిజికల్ అయ్యాడు ఫస్ట్, బట్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఇంకా వాళ్ళు అతను పీకేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే బంచ్గా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇతను పెట్టగానే అతనివి తీసేస్తున్నారు. సో ఇంకా నువ్వు పెట్టుకో మరి, పెట్టుకోవద్దని ఎవరన్నారు. ఇంకా తర్వాత ఇక్కడ ఏమైద్ది, తనూజ గారు పెట్టుకొని ఉంచి దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు పీక్కనీయకుండా. భరణి గారు కూడా గుచ్చలేదు కానీ భరణి గారి చేతిలో కూడా బంచ్ ఉంటుంది, కరెక్ట్గా మడ్ పిట్ పైన ఉంటుంది. డెమాన్ దగ్గర కూడా ఓ బంచ్ ఉంటుంది, అది కొంచెం ఎక్కువ లేవు ఆ బంచ్లో, ఒక 30 ఉన్నట్టున్నాయి, వాళ్ళ 50 పైన ఉన్నాయి. ఇంకా అప్పుడే బజర్ మోగిద్ది, వీళ్ళిద్దరి గుచ్చే ఉంటాయి లోపల. తనూజ గారిది కూడా నాకు డౌట్ వచ్చింది, లోపల గుచ్చుందా పొడుకోబెట్టుందా అని, బట్ గుచ్చే ఉంది. దెన్ డెమాన్వి కూడా లోపల గుచ్చుంటాయి. భరణి గారు అప్పుడు బజర్ మోగగానే గుచ్చుతారు, ఫస్ట్ గుచ్చులేవు అనిపించింది నాకైతే. మరి అది ఎలా కౌంట్ చేశారో నాకు అర్థం కాల. మేబీ మరి బజర్ మోగే ఎండ్ అయ్యే టైంకి గుచ్చేస్తారు, కరెక్ట్గా బజర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైంకి గుచ్చేస్తారు. సో ఇక్కడ ఏమైంది, ఇంకా చూస్తే తనూజావి ఎక్కువ ఉంటాయి, భరణి గారివి 2nd ప్లేస్లో ఉంటాయి, డెమాన్వి 3rd ప్లేస్లో ఉంటాయి. సో ఇది జరిగింది. ఇక్కడ టోటల్గా నాకేమనిపించిందంటే ఫస్ట్ డెమానే ఫిజికల్ అయ్యాడు,
తర్వాత వాళ్ళిద్దరు డెమాన్ మీదకెళ్ళారు. అది వాళ్ళిద్దరూ కలిసి ఎళ్లారా? విడివిడిగా ఎళ్లారా అంటే, వాళ్ళిద్దరి జోలికి అతను వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ అతని జోలికి వెళ్ళడంలో నాకు తప్పనిపించలా. వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకోవాలి? రీజన్ లేదు. బట్ డెమాన్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి నా మీదకి వచ్చారంటే ఫస్ట్ నువ్వే వెళ్ళావు కదా! వెళ్ళడం తప్పు కాదు. నువ్వెళ్ళి వాళ్ళు నా మీదకి రాకూడదంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకా ఇంకొకటి వాళ్ళు వేసుకున్న ఒక స్ట్రాటజీ ఏంటంటే బంచ్గా పెట్టుకున్నారు వాళ్ళు. అదే భరణి గారు కూడా లాస్ట్లో చెప్తాడు. బాగా కరెక్ట్గా చెప్పారే, నాకు అనిపించింది చెప్పారు అనుకున్నా నేను. సో అది డెమాన్ మిస్ అయింది. అక్కడక్కడ పెట్టుకోవడం, ఎంతసేపటికి వాళ్ళది తీసేయాలని ట్రై చేయడం. సో ఇంకొకటి ఏంటంటే కొంత ఫిజికల్ అవ్వకూడదని కూడా అంత ఓకే అయ్యాడు. బట్ ఇంకా మేబీ ఇంకా మొత్తం ముగ్గురు బాయ్స్ ఉండుంటే ఇంకా ఎక్కువ ఫిజికల్ అయ్యి ఉండేవాడేమో అన్న డౌట్ వచ్చింది. సో అది కూడా కొంత అయ్యి ఉండొచ్చేమో అనిపించింది. ఇంకా టోటల్గా ఇప్పుడు తనుజ గారికి రెండు బాక్సులు ఉంటాయి అంతే. ఇమాన్యువల్కి 3 బాక్సులు. ఇంకా తర్వాత ఇక్కడ తనుజ గారిని అడుగుతారు బిగ్ బాస్, ఎవరిని నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటారంటే సుమనన్నని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రీతు అడుగుతూ ఉంటాడు డెమాన్ని, నువ్వు పూల్ తీసుకురాలేదు అంటే వెంటనే ఎందుకు తెచ్చుకోవట్లేదు కింద పడేసినప్పుడు అన్నట్టు అడుగుతూ ఉంటే, ఎక్కడ నేను తెచ్చి పెట్టినా లాగేసేవాళ్ళు వాళ్ళు, నేను తెచ్చా కూడా తెస్తే లాగేస్తున్నారు. అవునులే వాళ్ళు కొంచెం కలిశారు అన్నట్టు అంటూ ఉంటుంది రీతు. అటాక్ చేస్తేనేమో ఫిజికల్ అంటుంది. ఇంకా నేనేం చేయను, వాళ్ళ అన్నకు కూడా ఇంకా ప్రతాపం చూపిస్తే బాగోదు. ఇంకా విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, అంటే ఈ టాస్క్కి విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్ అన్నట్టు అంటూ ఉంటే, డోంట్ లూజ్ వర్డ్స్ ఇవే వద్దనేది. అంటే ఇది లైక్ దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదు కదా అంటే, అందుకని వదిలేస్తావా అన్నట్టు. అంటే లేదు, ఇంకా అందుకు ఫిజికల్ వద్దనుకున్నాను నేను, అంత ఎక్కువ ఫిజికల్ వద్దనుకున్నా. అయినా వాళ్ళిద్దరు కొంచెం భరణి గారు అసలు తనూజ అవి తీయలేదులే అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో మొత్తం నీ మీదే, తనూజ గెలిచిన ప్రాబ్లం లేదు, నువ్వు విన్ అవ్వకూడదు అన్నట్టు ఆడారు. సో అవును, గ్రూప్ టాస్క్లో విన్ ఆర్ లూజ్ కాదు, మనం ఎలాగా ఆడామన్నది ఇంపార్టెంట్. సో ఇట్లా అనుకుంటారు ఇద్దరు. ఇక్కడ కలిసి ఆడారా అంటే, కలిసి ఆడే సిచ్యువేషను ఫస్ట్ తీసుకొచ్చింది డెమానే. దాని మిస్టేక్ అనట్లేదు, కానీ అతను ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళని అనడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒకవేళ ఇతను స్టార్ట్ చేయకుండా వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ డెమాన్ మీదకి వచ్చుంటే ఓకే, కలిసి గ్రూప్గా ఆడారు, అతని మీద పడ్డారు ఆర్ వాట్ ఎవర్, ఇట్లా గ్రూప్ గేమ్ ఆడారు అనుకోవచ్చు. అతను వాళ్ళిద్దరు జోలికి వెళ్తే వాళ్ళిద్దరు వస్తారు కదా. సో ఇతను ఇండివిజువల్గా వాళ్ళిద్దరు జోలికి వెళ్ళాడు, వాళ్ళిద్దరు ఇండివిజువల్గా ఇతని మీదకి వస్తారు. సో అది నాకు కొంత వ్యాలిడ్ కాదనిపించింది. ఇంకా తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, భరణి గారికి తనుజ గెలిచిన ప్రాబ్లం లేదనిపించింది అంటే అది కొంతవరకు కరెక్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు డెమాన్ గెలిస్తే డెమాన్కి టికెట్ టు ఫినాలే వస్తుంది, అది రీతుకు బెనిఫిట్ అయింది. ఓకే, బికాజ్ మోస్ట్లీ డెమాన్ ఒకవేళ నెక్స్ట్ నామినేషన్స్లో లేకపోతే రీతు కోటింగ్ పడుతుంది, ఆర్ తన నామినేషన్స్లో ఉండి లాస్ట్కి తను ఎవరిని సేవ్ చేసే పవర్ వచ్చినా కానీ రీతుని సేవ్ చేస్తాడు. సో ఇక్కడ తనూజ గెలిస్తే భరణి గారి ప్రాబ్లం లేదు నిజంగానే, కొంత అది మేబీ రైటే అయ్యి ఉండొచ్చు. బట్ గేమ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని డెమాన్ పోనే తీసుకున్నాక ఇలాంటి మాటలు అనకూడదు, వాళ్ళు కలిసి ఆడారు అది ఇదని. సో ఇక్కడ నాకు తనుజ గారిది భరణి గారిది మిస్టేక్ ఏమనిపించలా. డెమాన్ది అది తాను ఫిజికల్గా ఇనిషియేట్ చేయడం తప్పు కాదు, కానీ మళ్ళీ ఈ మాటలు అనడం కొంచెం కరెక్ట్ కాదనిపించింది. ఇది ఇక్కడ అనిపించింది దానిలో. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారు భరణి గారు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరి కోసం వాళ్ళే ఆడాం కదా అన్నట్టు. అంటే 100%. అదే మళ్ళీ రిగ్రెట్ అవుతా, ఎంత కష్టపడి ఆడినా మాటలు వస్తాయి, ఏం మాటలు వస్తాయి అన్నట్టు. అంటే అదే మీరున్నారు కాబట్టి సపోర్ట్ చేయడానికి ఆడారేమో ఇట్లా అంటారు, అదేం లేదు, మనం అసలు పక్కనే నుంచోలేదు, నువ్వు నీది ఆడావు, నేను నా గేమ్ ఆడాను. ఇక్కడ ఏమైందంటే నువ్వు నీ బంచ్ పట్టుకున్నావు, నేను నా బంచ్ పట్టుకున్నా, వాడేం చేస్తున్నాడంటే అక్కడ గుచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అక్కడ మొత్తం అక్కడ గుచ్చుకుంటూ వెళ్తే మనం ఉంచలేం కదా, అదే గేమ్ కదా, సో అందుకని తీసేసాము, ముగ్గురం ఎవరి గేమ్ వాళ్ళు ఆడాము, అండ్ దాంతోపాటు ఫస్ట్ ఫిజికల్ అయింది తనే కదా అన్నట్టు ఇక్కడ కరెక్ట్గా చెప్పారు భరణి గారు. అది బాగా అనిపించింది.
ఇంకా భరణి గారు కొంచెం గేమ్ ఇంప్రూవ్ అయిందండి. నెక్స్ట్ ఇవాళ కూడా లైవ్లో ఒకటి అనిపించింది, అది రేపు చెప్తా. సేఫ్ ఆడలా. తనుజ గారు సుమన్ గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా సుమన్ గారికే ఎంకరేజ్ చేశారు, ఆర్ సపోర్ట్ చేశారు. దాని గురించి రేపు మాట్లాడదాం. సో ఇది ఇవాళ ఎపిసోడ్ మొత్తం. టోటల్గా అయితే జరిగిన 2 ఇష్యూల్లో ఫస్ట్ రీతూది మిస్టేక్ ఉందనిపించింది కదా, అదేం పెద్ద మిస్టేక్ కాదు, సింపుల్ సొల్యూషన్ ఉంది. వాళ్ళు కావాలని అంత డిస్కషన్ పెట్టినట్టు అనిపించింది. అదొకటి. ఇక్కడ డెమాన్ ఫిజికల్ అవ్వడం రాంగ్ కాదు, కానీ తను ఫస్ట్ ఫిజికల్ అయ్యి వాళ్ళని అంటూ రాంగ్ అనిపించింది. ఇంకా అంతేనండి ఇవాళ ఎపిసోడు. అది రివ్యూ నచ్చితే కొంచెం బాగా ఎనలైజ్ చేసా అనిపించింది, కొంచెం డీటెయిల్గా. సో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చు కదా. ఒక్కళ్ళు కూడా పెరగట్లేదండి, ఎందుకో నచ్చట్లేదో ఏంటో మరి, వ్యూస్ కూడా వెళ్ళట్లా. సో కొంచెం చూసుకోండి కొంచెం. థ్యాంక్ యూ.